గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు అనుదిన ఆత్మీయ ఆహారంగా పరిశుద్ధ గ్రంథం నుండి ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును గాక, రక్తము ఓడ్చకుండా ఖడ్గము దూయువాడు శాపగ్రస్తుడగును గాక. దేవుని పని ఒక ఉద్యోగం చేసినట్టు చేయకూడదు. ఉద్యోగం కూడా హృదయపూర్వకంగా చేయాలి. దేవుని పని ఇంకా హృదయపూర్వకంగా చేయాలి. ఏదో చేతులు దులిపేసుకున్నామా అన్నట్టుగా చేస్తే వాడు శాపగ్రస్తుడవును గాక అంటున్నాడు. అలాగే యుద్ధానికి వెళ్ళేవాడు కూడా ఏదో అందరిలో యుద్ధం చేస్తున్నానని యాక్షన్ చేసినట్టు కాకుండా, యుద్ధం చేస్తున్నావు అంటే, నీ ఖడ్గం దోస్తున్నావు అంటే, రక్తము ఓడ్చకుండా ఖడ్గము దూయేవాడు శాపగ్రస్తుడగును గాక. సో యుద్ధం చేసేటప్పుడు నువ్వు చేస్తున్న యుద్ధం ఏదో నటించుతూ యుద్ధం చేస్తున్నావా, విల్ఫుల్గా హృదయపూర్వకంగా యుద్ధం చేస్తున్నావని పైన కమాండర్ చూస్తాడు. లేకపోతే ఆయన ఎలా శిక్షిస్తాడు, అలాగే దేవుని సేవ చేస్తున్న వారు కూడా, దేవుని పని చేస్తున్న వారు కూడా, దేవుని పక్షంగా మాట్లాడేవారు కానీ ఏదే చేసినా మనకి పైకి కనబడేది మాత్రమే దేవుడు చూడడం, లోపల హృదయాన్ని చూస్తాడు. రాజైన హిజ్కియా కాలంలో పస్కా పండుగ చేస్తున్నప్పుడు, చాలా సంవత్సరాల తర్వాత అంత గ్రాండ్గా పస్కా పండుగ చేస్తున్నప్పుడు ప్రజలందరూ తీసుకొచ్చిన ఆ బలి పశువులను అక్కడ వధించడానికి యాజకులు సరిపోక, అదే యాజకులు ఉన్న కుటుంబమైనటువంటి లేవీలు, యాజకులు కాని లేవీల్ని కూడా కొందరిని తీసుకుని ఆ పనికి నియమించారు. ఆ పనికి నియమించిన పనిలో యాజకుల కంటే ఆ రోజు ఆ పనికి నియమింపబడిన లేవీలట హృదయపూర్వకంగా పనిచేశారట. బైబిల్లో 2వ దినవృత్తాంతుల గ్రంథం 29వ అధ్యాయము 34వ వచనంలో లాస్ట్ లైన్, తమ్మును ప్రతిష్ఠించుకొనుట యందు యాజకుల కంటే లేవీలు యథార్థ హృదయులై ఉండిరి అనే మాట. అంటే దేవుడు హృదయాన్ని చూస్తాడు. మనం దేవుని సేవ చేస్తున్నామంటే యథార్థంగా చేస్తున్నామా లేదా చూస్తాడు. యథార్థంగా చేయకుండా దేవుడిచ్చిన అవకాశాన్ని మన దురాశలతో మనం దాన్ని చేస్తే కనుక దేవుని దీవెనకు బదులుగా శాపాలు వస్తాయి, జాగ్రత్త అని దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. భక్తుడైన సమూయేలు రాజైన సౌలుతో చెప్తాడు, నువ్వు వెళ్ళు, అమాలేకుల మీద దేవుడు గొప్ప యుద్ధం ఆ యుద్ధంలో దేవుడు నీకు విజయం ఇస్తాడు. అయితే ఆ శాపగ్రస్తమైన దేన్ని తీసుకురావద్దంటే, సౌలు దేవుని మాటకి వ్యతిరేకంగా అక్కడ అందమైన గొర్రె పొట్టేళ్ళని తెచ్చేసుకున్నాడు. రాజైన అగగును సంహరించకుండా అతన్ని క్షమించి తెస్తుంటే సమూయేలు చూసి చాలా కోపపడ్డాడు. ఏంటి ఇవన్నీ అంటే, దేవునికి బలి అర్పించడానికి తీసుకొస్తున్నానంటే చక్కటి మాట అంటాడు, బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమని తెలీదా? నువ్వు దేవునికి ఏ బలి అర్పించినా సరే అంతకంటే శ్రేష్టమైన బలి, దేవునికి ఇచ్చే ఎంత కానుక, ఎన్ని లక్షల కోట్ల కానుక ఇచ్చే కంటే ఆయన వాక్యానుసారంగా నడుచుట. నేను దేవునికి అది చేస్తున్నాను కదా, ఆ మందిరానికి ఎంత డొనేషన్ ఇచ్చాను కదా, లేకపోతే దీనికి ఈ దైవ సేవనికి ఎంత కానుక ఇచ్చాను కదా, ఇవన్నీ తర్వాత, ఇవన్నీ దేవుడు పట్టించుకోడు. మన కానుక ఆయనకి నథింగ్. మన నుండి ఆయన కోరేది ఏంటంటే, హృదయపూర్వకంగా ఆయన మాట విని, ఆయన చిత్తానుసారంగా నడిచి, ఆయన అప్పగించిన పని మనఃపూర్వకంగా చేయడం దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ పనే కాదు, నీ పని వెనకాతలు నీ హృదయాన్ని పరిశీలన చేసే దేవుడును. నేను నీకు అప్పగించిన పనిని శ్రద్ధగా చేస్తున్నావా లేదా? నేను అప్పగించిన పనిని అశ్రద్ధగా, బద్ధకంతో, మనఃపూర్వకంగా కాకుండా నువ్వు చేస్తే నా దీవెనలకు బదులుగా శాపాలు వస్తాయి, జాగ్రత్త అని దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు. కాబట్టి దేవుడు మనకు అప్పగించే చిన్న పనన్నా పెద్ద పనన్నా మనముగా వాలంటీర్గా వచ్చి ఏది చేసే ప్రతి పనన్నా దేవుడు చూస్తున్నాడా, దైవ సేవకుడు చూస్తున్నాడా, పెద్దలు చూస్తున్నారా, ప్రజలు చూస్తున్నారా కాదు, నా హృదయము, నా మనసాక్షి దేవుని దృష్టికి అంగీకారంగా ఉందా లేదని ప్రశ్నించుకుని దేవుని ప్రీతికరంగా చిన్న పనైనా పెద్ద పనైనా శ్రద్ధతో చేద్దాం, దేవుని దీవెనలు పొందుకుందాం. అశ్రద్ధతో చేస్తే దేవుని దీవెనలకు బదులు శాపాలు వస్తాయనే సత్యాన్ని గమనించి భయముతో, భక్తితో దేవుని వాక్యానికి ప్రతి మాటలో, ప్రతి క్రియలో లోబడి దేవుని యొక్క ఆత్మను, కృపను, ప్రేమను పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి
శ్రద్ధగా దేవుని పని చేసేవారిగా పరిశుద్ధాత్మను మనల్ని నడిపించి రక్షించి దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీరు మా నుండి కోరుకుంటున్న వాటిని మీకు ఇవ్వకుండా వ్యర్థమైన వాటిని ఇచ్చి నీ సేవ చేసేసుకుంటున్నామని మమ్మల్ని మేము అనుకుని నీకు దూరం అయ్యే స్థితిలో మేము ఎవరూ ఉండకుండా చేయండి తండ్రి. ఎంతమందికి వాక్యాలు బోధించినా, ఎన్ని పాటలు పాడినా పరిశుద్ధత లేనిదేనైనా నీవు మా యొక్క హృదయాన్ని అంగీకరించవు కదా. ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ సన్నిధికి అనుకూలం. భక్తుడైన దావీదు ప్రార్థించినట్టుగా, నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఏళ్ల ప్రభు నా మన వెనుక పోననే విధముగా అయా మాలో నీకు వ్యతిరేకమైన క్రియలను మేము తీసివేసే భాగ్యం దయచేయండి. నీవు మా నుండి కోరుకుంటున్న పరిశుద్ధతను, ప్రేమను మీకు అయా మేము మా అంతరంగము నుండి నేను చూపించగలిగే హృదయం మాకు దయచేయండి. నీ వాక్యానికి లోబడే జీవితము దయచేయండి. బలునర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం అన్నావు కదా. యెహోవా పనిని శ్రద్ధగా చేయని వారికి శాపం అన్నావు కదా. శ్రద్ధతో నీకు ప్రీతికరంగా మేము జీవించి నీ యొక్క ప్రేమను, నీ కృపను, నీ దయను, నీ దీవెనలను పొందుకునే భాగ్యం దయచేయమని, బద్దకెచ్చకుండా కష్టపడి పనిచేసే జీవితం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ నీ యొక్క సహాయానికి, నీ కృపకు, నీ ఆత్మకు మమ్మల్ని అప్పగించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరించి పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము హెచ్చుగా మనపై దిగివచ్చి మనలను, మన కుటుంబాలను దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్సెడ్ డే.